హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూడగానే మీకు అర్థమైపోయింది కదా మనం ఏం చేస్తున్నామో. ఎండలు ముదురుతున్నాయి, ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి చేతి నిండా పని. రకరకాల వడియాలు పెట్టుకోవడాలు, వరుగులు చేసుకోవడము, ఊరగాయలు పెట్టుకోవడం, ఇంకా ఈ వేసవి అంతా ఫుల్ బిజీగా ఉంటారు. మనం కూడా ఈరోజు వెరైటీ వడియాలు చేసుకుందాం. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఇవి దేంతో చేయాలో, ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. వడియాలు రేపు ఉదయం పెడతాము అనగా ముందు రోజు రాత్రి మినపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. పొట్టుపప్పు అయితే చాలా బాగుంటుంది, గుల్లగా వస్తాయి. లేదంటే గుళ్ళ పప్పు అయినా పర్వాలేదు. పొట్టుపప్పుకి దుమ్ము ఎక్కువ ఉంటుంది, అందుకని 4-5 సార్లు శుభ్రంగా కడగాలి, నీళ్లు తెల్లగా వచ్చే వరకు. ఇలా కడిగిన పప్పులో తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా బాగా నానిన పప్పుని పొట్టు తీయాలి. పొట్టు తీయడం రాని వాళ్ళు మినపగుళ్ళు నానబెట్టుకోవడమే మంచిది. వీడియోలో చూపించిన విధంగా పప్పుని శుభ్రంగా చేతితో ఇలా నలిపితే పొట్టు విడిపోతుంది. ఆ విడిపోయిన పప్పుని ఆ నీళ్ళతో సహా వేరే గిన్నెలోకి తేరిస్తే పొట్టు విడిగా వచ్చేస్తుంది. ఈ విధంగా చేస్తే పొట్టు మొత్తం వేరు చేయాలి. కొంచెం పొట్టు ఉన్నా పర్వాలేదు. ఇలా పొట్టు తీయడం కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. పూర్వం రోజుల్లో ప్రతిదానికి పొట్టు మినపప్పునే వాడేవారు. చూసారు కదా, పొట్టు మొత్తం తీసేసాను. ఈ పొట్టు కూడా ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఏం చేయాలో చెప్తాను. ఇలా పొట్టు తీసిన ఈ మినపప్పుని మిక్సీ జార్లో కానీ వెట్ గ్రైండర్లో కానీ మెత్తగా గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇంతకీ ఏ వడియాలో చెప్పలేదు కదా, అరటి పువ్వు వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం అరటి పువ్వుతో వడియాలు పెట్టుకోబోతున్నాము. ఇలా మనకి కావాల్సిన అరటి పువ్వులు తీసుకుని వాటిని ఒలుచుకోవాలి. ఆ పైన దొప్పలా ఉంది కదా, అది తీసేసి ఆ లోపల ఉన్న కూసాలు తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. అరటి పువ్వులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఎప్పుడు వండుకునే కూర, పప్పు, పులుసు కాకుండా అప్పుడప్పుడు ఇలా వడియాలుగా కూడా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇలా ఒలిచిన పువ్వుని కొన్ని తీసుకుని అరచేతిలో వీడియోలో చూపించడం రబ్ చేస్తే విడుతాయి. అలాగే ఇప్పుడు వీడియోలో చూపించడుగా లోపల సన్నగా ఒక కాడలాగా ఉంటుంది, చూసారు కదా. అది ఒక సన్నటి పొర కూడా ఉంటుంది, చూసారు కదా. ఇవి రెండు సపరేట్ చేయాలి. ఇలాగ మొత్తం అన్ని పువ్వులు ఒలుచుకోవాలి. ఇలా అరటి పువ్వుని ఒలుచుకోవడానికి ఉదయం టైం సరిపోదు అనుకుంటే ముందు రోజు సాయంత్రం ఒలిచి రెడీ పెట్టుకోవచ్చు. మీలో ఎంతమందికి ఇలాగా అరటి పువ్వుతో వడియాలు పెట్టుకోవచ్చని తెలుసు, ఎంతమంది పెడతారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ముఖ్యంగా కోనసీమ వాళ్ళకైతే తెలుస్తుంది. అంతా ఒలిచాక ఇంత తుక్కు వచ్చింది, కాడ పొరలు కలిపి, చూసారు కదా. నేనైతే ముందు రోజు సాయంత్రమే అన్నీ ఒలిచి రెడీ పెట్టుకున్నాను, చూసారు కదా. అన్నీ రెడీ అయింది. ఇలా ఒలిచిన పువ్వుని సన్నగా తరుక్కోవాలి. తర్వాత రోజు ఉదయం తరిగి పెట్టేసుకుంటే నల్లగా అవుతుంది, చూసారు కదా. మనం వడియాలు పెట్టే రోజు సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం పండుతున్నవైతే చాలా బాగుంటుంది. అలాగే చిన్న అల్లం ముక్క, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు తీసి మెత్తగా గట్టిగా రుబ్బుకున్న మినప్పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో మనం రుబ్బి ఉంచుకున్న అల్లం, పచ్చిమిరపకాయ ముద్ద, కొంచెం జీలకర్ర వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ కలపడం కూడా ఒకటే డైరెక్షన్లో బాగా తిప్పితే పిండి తెల్లగా మృదువుగా వస్తుంది. చూసారు కదా వీడియోలో, మనం ఎంత బాగా కలిపితే అంత గుల్లగా వస్తాయి వడియాలు. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న అరటి పువ్వుని ఒక వెడల్పాటి బేసిన్లో వేసుకోవాలి. వేసుకున్నాక మనం కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం వేసి కలుపుకోవాలి. ఇది మనం చూసుకుంటూ వేసుకుంటూ కలపాలి. దీనికి కొలత అంటూ ఏమీ లేదు. కొంచెం మినప్పిండి ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం మిగిలినా కూడా మనం ఇంకా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చెయ్యి తడి చేసుకుని అరటి పొట్టు, మినప్పిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ముందే వేసుకోకుండా చెప్పాను కదా, అవసరాన్ని బట్టిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా ఉండ చేస్తే ఉండలాగా రావాలి. పిండి మరీ ఎక్కువైపోయినా కూడా వడియాలు గట్టి వస్తాయి. ఒక ప్లాస్టిక్ షీట్ని పరిచి ఎగిరిపోకుండా 4 వైపులా రాళ్ళను పెట్టుకోవాలి. ఇప్పుడు చెయ్యి తడి చేసుకుంటూ కొంచెం ముద్దల కింద తీసుకొని మరీ పల్చగాను మరీ లావుగా కాకుండా వడియాలాగా అన్నీ పెట్టుకోవాలి. మరీ పల్చగా పెట్టాము అంటే ఎండిన తర్వాత పొడిలాగా అయిపోతుంది. ఇలాగా పిండి మొత్తం అయ్యే వరకు వడియాలాగా పెట్టేసుకోవాలి.
చూసారు కదా వడియాలు పెట్టడం అయ్యింది. ఇప్పుడు చూడండి నల్లగా ఉంది కదా, ఇది ఏంటంటే మనం ఇందాక పొట్టు పక్కన పెట్టమని చెప్పాను కదా, ఆ పొట్టులో ఇదే మినప్పిండిని కొంచెం కలిపి ఇలా వడియాల్లాగా పెట్టుకోవాలి. నేను పెట్టిన రోజు ఎండ బాగా ఉంది, సాయంత్రానికి సగం ఎండిపోయింది. వాటిని ఇలాగా తిప్పి నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో పెట్టాలి. మీకు కూడా అరటిపువ్వు దొరికినప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అరటిపువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా తిప్పిన తర్వాత కూడా ఎండలో పెట్టాను రెండో రోజు. మొత్తం బాగా ఎండడానికి నాకు 3 రోజులు టైం పట్టింది. చూసారు కదా గలగల చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి నూనెలో వేయించుకొని ఎలా ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు బాగా కాగిన నూనెలో కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి దోరగా. ఈ రెసిపీ నచ్చిందా? కొత్తగా అనిపించిందా? తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి.